అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 131వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాధారణంగా ఈ లలితా సహస్రనామావళి సామాజిక పురము అనే అంశానికి ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం ప్రారంభిద్దాం. నిత్య తృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి. అమ్మవారు ఎటువంటిదని చెప్పుకున్నాం? నిత్య తృప్త, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేటువంటిది. అంటే తాను తృప్తిగా ఉండేవాడే తనతో ఉన్నవారిని తృప్తిగా ఉంచగలుగుతాడు. తృప్తి అనేది మనసుకి ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఏమాత్రం తృణము పణము లభించినా సరే దానితో తృప్తి పడేటువంటి వాడు కోటీశ్వరుడు, కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి కన్నా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే ఇతనికి తృప్తి ఉన్నది. ఆ పూటకి ఒక 2 అరటిపళ్ళు తినేసినా సరే ఆయన తృప్తిగా ఉంటాడు. కానీ తృప్తి లేనటువంటి వాడు పంచభక్ష పరమాణాలు తన ఎదురుగా ఉన్నా సరే ఏదో ఒక వెలితితో బాధపడుతూ ఉంటాడు. వెలితి ఎందుకండి అంటే తృప్తి లేదు, ఇంకా ఏదో లేదు, ఏదో స్టాండర్డ్కి తగ్గిపోయింది, తన లెవెల్కి సరిపడేటువంటి పదార్థం ఏదో అక్కడ లేదు. ఇలాంటి భావనలు అనేవి మనిషిని ఏం చేస్తాయంటే ఆ పరాశక్తి యొక్క అసలైనటువంటి స్థితిని, రూపాన్ని, స్వభావాన్ని గుర్తించలేనటువంటి స్థాయిలోకి, అజ్ఞానంలోకి నెట్టుతాయన్నమాట. అటువంటి తల్లి అందుకే నియంత్రి. నియంత్రి అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఇటువంటి అజ్ఞాన భావాలని నియంత్రణ చేసేది అని మనం చెప్పుకున్నాం. నియంత్రి అంటూ దేన్ని నియంత్రణ చేసేది అంటే కామక్రోధ లోపమోహాలను కూడా నియంత్రణ చేసే తల్లి అని చెప్పుకున్నాం. కాబట్టి సృష్టిలో ఏ పదార్థము ఏ లక్షణాలతో ఉండాలో ఆ పదార్థము ఆ లక్షణాలతో ఉండేటట్లు నియంత్రణ చేసేటటువంటి తల్లి. అంటే మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వచ్చినట్లు, జీడి విత్తనం నాటితే జీడి చెట్టు వచ్చినట్లు, ప్రతి విత్తనంలోని సూక్ష్మంగా ఆ చెట్టు యొక్క లక్షణాలని అమ్మవారు ఉంచుతుంది. అలా ఆ విత్తనం యొక్క పరిణామ దశలని అమ్మవారు నియంత్రిస్తుందన్నమాట. అంతేగాని ఇప్పుడు మామిడి టెంక నాటితే మర్రి చెట్టు అందులోంచి పుట్టదు కదండి. అంటే అర్థం ఏమిటి? ఆ మామిడి విత్తనంలో ఉన్నటువంటి ప్రతి అణువులోని కూడా ఆ చెట్టుకు సంబంధించినటువంటి సంపూర్ణమైన లక్షణాలని నిహితమై దాచి ఉంచిందన్నమాట. ఎవరు? అమ్మ, జగన్మాత. ఆ విధంగా నియంత్రించేది కాబట్టే నిఖిలేశ్వరి. నిఖిలేశ్వరి తద్వాత అంటే ఈ నిఖిలము అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఈశ్వరి అంటే పరిపాలకురాలు. సమస్తమైనటువంటి ప్రపంచానికి, విశ్వానికి పాలకురాలు కాబట్టే ఆమె నియంత్రి అయింది. అంటే విశ్వానంతటికి పరిపాలకురాలు గనక విశ్వాన్ని నియంత్రించేటువంటి తల్లి అయిందన్నమాట. కాబట్టి 2 నామాలు కూడా పరస్పరం ఒకదానికోటి సంబంధం ఉన్నటువంటివే. కాబట్టి నిఖిలేశ్వరి అయితే గాని నియంత్రిణి కాలేదు. అందువలన అమ్మవారి యావత్ సృష్టి స్వరూపిణి
కాబట్టే ఆమె నిఖిలేశ్వరి. ఈ సృష్టి అంతటికీ అమ్మవారే కారణం. ఆ సృష్టి అంతటిలోని అమ్మవారే ఉంది. ప్రతి కనిపించే వ్యక్త రూపంలోని అమ్మవారు ఉన్నది గనక ఆమె నిఖిలేశ్వరి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి అమ్మవారు ఎలా లభిస్తుంది మనకి అంటే మైత్రియాది వాసన లభ్య. వాసనా చతుష్టయం మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటి ఈ 4 లక్షణాలని వాసనా చతుష్టయం అంటారు. ఇప్పుడు వాసన అంటే ఏమిటి? లక్షణము అంటే మనలో బయటికి కనిపించేది. వాసన అంటే బయటికి కనిపించకుండా మన మనసులో లీనమై ఉండేటటువంటిది. ఇది జీవుడికి సంబంధించినటువంటి దేహానికి సంబంధించినటువంటిది కాదు. అందువలన జీవ సంబంధమైనటువంటి లక్షణంగా ఉంటాయి ఈ వాసనలు. ఈ శరీరం విడిచిపెట్టేసిన మళ్ళీ వేరే కొత్త శరీరాన్ని మనం ధరించినప్పుడు ఈ వాసనలు అనేవి తిరిగి ఆ శరీరంలో అంకురించి పెరిగి పెద్ద అవుతాయి అన్నమాట. బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి. అదన్నమాట వాసన అంటే. ఎలా ఉంటుందంటే ఈ వాసనలు పంచదారని నీటిలో కలిపేసాం అనుకోండి, అది అందులో ఏమైంది? కలిసిపోయింది. పంచదార నీటిలో కనిపిస్తుందా? కనిపించదు. కానీ పంచదార యొక్క తీయదనం నీటికి అంటిన దగ్గర ఉంది కదా, నీటికి ఉంది. నీళ్లు నోట్లో వేసుకుంటే అందులో పంచదార ఉందని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే వాసనలు అనేవి మన మనస్సుకి, జీవాత్మకి పట్టేసి ఆ జీవుడు మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించినప్పుడు తిరిగి అవి ఆయన స్వభావం రూపంలో బయటికి వ్యక్తం అవుతూ ఉంటాయి. అవేమిటవి? మైత్రి అంటే స్నేహము, కరుణ అంటే దయ, ముదితము. ముదితము అంటే ఏమిటి అంటే పుణ్యపురుష సాంగత్య లక్షణం. మంచి వాళ్ళతో స్నేహం చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని ముదిత గుణం అంటారు. అలాగే ఉపేక్ష అంటే ఉదాసీన భావం, దుష్టుల పట్ల ఉదాసీన భావం కలిగి ఉంది. ఈ 4 వాసనలు. దుష్టుల పట్ల ఉదాసీన భావం కలిగి ఉండటం, పుణ్యపురుషుల పట్ల స్నేహభావం, సంఘీభావం కలిగి ఉండడం, అలాగే దయా దాక్షిణ్యాలు కలిగి ఉండడం, స్నేహం కలిగి ఉండడం, స్నేహార్థ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా వాసనా చతుష్టయ లక్షణాలు అన్నమాట. మనకి పూర్వజన్మ వాసనలు లేకపోతే ఈ లక్షణాలు మనకి వంట పట్టవన్నమాట. ఈ లక్షణాలు వ్యక్తిలో కనిపిస్తున్నాయి అంటే, స్వభావంలో కనిపిస్తున్నాయి అంటే ఇవి వాసనలు అంటే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి, జన్మకి పాస్ అయినటువంటి జెనెటిక్ క్యారెక్టరిస్టిక్స్. మళ్ళీ జెనెటిక్ అన్నామంటే మళ్ళీ సైన్స్ లోకి వస్తే ఆ వ్యక్త స్వరూపమైనటువంటి జీవానికి, శరీరానికి సంబంధించినవి అయిపోతాయి. ఇవి కనిపించవి, సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపంలోకి వ్యక్తమవుతున్నవి అని అర్థం చేసుకోవాలన్నమాట. కాళిదాసు ఇదే విషయాన్ని ఫలాసుమేయ ప్రారంభ సంస్కార ప్రాక్తనాయువ అని చెప్పాడు. ఇందులో రఘువంశ మహాకావ్యంలో అంటే ఇచ్చిన ప్రతిఫలాలను బట్టి వాటి ఉనికిని గుర్తించే విధంగా మనలో వాసనా సంస్కారాలు ఉంటాయి కానీ బాహ్యంగా ఉన్నట్లు కనబడవు అని దానికి అర్థం. అంటే మనం ఏ ప్రతిఫలం ఇస్తున్నామో దాన్ని బట్టి దాని యొక్క లక్షణం అనేది ఆధారపడి ఉంటుంది. అదనమాట దాని ఉనికి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, అది గమనిస్తాం మనం. అలాగే మైత్ర్యాది వాసనా చతుష్టయాన్నే వైష్ణవంలో కళ్యాణ గుణాలు అంటారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ వాసనా చతుష్టయాన్నే కళ్యాణ గుణాలు అంటారు అన్నమాట. అదే శాక్తేయం అయిందనుకోండి, శక్తిని ఆరాధించేవాళ్ళు ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుక్తమై, ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమై, ఉత్సాహ శక్తి, ప్రభు శక్తి, మంత్రశక్తి, ఈ మూడింటిని శాక్తేయంలో చెప్తారు.
శక్తి త్రయం అంటారు వీటిని. ఇవిగాక మళ్ళీ వేరుగా సిద్ధులు అనేవి వేరుగా ఉంటారు. వీరిలో 1000 మంది సైన్యం ఉంటుంది. అందులో 33 సేనా నాయకులు ఉంటారు. ఆ సేనా నాయకులని సిద్ధులు అంటారు. ఈ 33 సిద్ధులనే 33 కోట్ల దేవతలు అని మన ఆంధ్రదేశంలో వ్యవహరించడం అయిందనమాట. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే అంటాడు జాషువా. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున. అంతమంది దేవతలున్నారా? లేరు. 33 కోట్ల మంది దేవతలు లేరు. కేవలం 33 దేవతా శక్తులు ఉన్నాయి. వాటిని గుర్తించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవతా శక్తులని 33గా మన హిందూ సనాతన ఋషులు అనేవాళ్ళు గుర్తించారు. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు ఎంతమంది అయ్యారు? 23 అయింది కదండి. అలాగే మనకి అందులో అశ్విని దేవతలు ఇద్దరు, ఇలా మనం చెప్పుకుంటూ వెళితే మనకి 33 దేవతలు వస్తారు. అందువలన ఈ 33 దేవతలు కూడా మనకేంటంటే ఇన్ని కోట్ల శక్తులుగా 33 కోట్ల శక్తులుగా వివిధ రూపాల్లో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కోటి అనే దానికి సంఖ్య అనేది తీసుకోకుండా అనేకమైనటువంటి అర్థంతో తీసుకుంటే అనేకమైనటువంటి రూపాల్లో అనేకమైనటువంటి శక్తులతో వీరే మనకి కనిపిస్తున్నారన్నమాట. కాబట్టి మొత్తం మీద వీళ్ళందరూ కలిసి 1033 మంది ఉంటారు. త్రయత్రింశత్ సహస్రాణి అని చెప్తారు. మిత్రుని భార్యని మైత్రి అని, అలాగే జైత్రుని భార్యని జైత్రి అని, చైత్రుని భార్యని చైత్రి అని సంకేతిస్తారు. ఇలా సంకేతనామాలతోనే వాసనలు అర్థం చేసుకోవాలి. కాబట్టి మైత్రి మొదలైనటువంటి వాసనా చతుష్టయం వలన అమ్మవారు లభిస్తుంది. అంటే పూర్వజన్మ పుణ్యం, పూర్వజన్మ కృతం ఏదైనా ఉన్నట్లయితే సత్కర్మ, ఆ సత్కర్మ వలన ఈ జన్మలో అమ్మవారి యొక్క సాంగత్యాన్ని కోరుకోవడం, సాన్నిధ్యాన్ని కోరుకోవడం, సాన్నిధ్యాన్ని, సమీపాన్ని కోరుకోవడం, అమ్మవారి యొక్క అర్చనని ఇష్టపడడం, అమ్మవారి యొక్క నామ స్తోత్ర పారాయణని ఇష్టపడడం, అమ్మవారి యొక్క దర్శనాన్ని అభిలషించడం, ఇవన్నీ లక్షణాలు వస్తాయన్నమాట. పూర్వజన్మకృత సత్కర్మల వాసన ఫలంగా. కాబట్టి అమ్మవారి ఈ విధంగా మైత్రాది వాసనాలభ్య, ఆ విధంగా ఈ వాసనల చేత లభిస్తుంది అమ్మవారు. అటువంటి అమ్మవారు మహాప్రళయ సాక్షిని. మహాప్రళయ సాక్షిని. లయము అంటే కలిసిపోవుట, ప్రళయము అంటే చక్కగా కలిసిపోవడం, అంతేగాని నాశనం అయిపోవడం, రూపుమాసిపోవడం కాదు. ప్రళయం అంటే చక్కగా కలియుట. ఎందులో కలుస్తుంది అంటే ఎందులోంచి వచ్చిందో అందులోనే కలుస్తుంది. అమ్మే ఈ సృష్టిని అంతటిని మనందరినీ సృష్టించిన తర్వాత, ఈ సృష్టి అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? అమ్మలోకి వెళ్ళిపోతాం, ఆమెలోనే కలిసిపోతాం కదా. కాబట్టి యథాపూర్వం అకల్పయన్, మళ్ళీ సృష్టి అంతా మళ్ళీ ఇంత ముందు ఎలా చేసిందో అలా మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభిస్తుంది అమ్మవారు. అందులో మళ్ళీ మళ్ళాటి వాళ్ళు అందరం మళ్ళీ దిగుతాం. మన పాత్రలు మనకి అమ్మవారు ఇస్తుంది, ఈ పాత్రలను మీరు పోషించండి రా అంటుంది. సో ఈ రకంగా అమ్మవారు జగన్మాత లలితాదేవి ఏం చేస్తుంది? శ్రీమత్ సింహాసనం మీద కూర్చుని విశ్వానందరినీ పరిపాలిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి లయస్థితి ఇందాక చెప్పుకున్నాం చూసారు, పంచదార నీళ్ళలో కలిస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఈ జీవుడు బయటికి వ్యక్త స్వరూపంలో కనిపించి మళ్ళీ తిరిగి అవ్యక్త స్వరూపంలోకి వెళ్ళిపోవడం అనేది ఎక్కడ నుంచో నాశనం అయిపోవడం కాదు. మ్యాటర్ కెన్ చేంజ్ ఇట్స్ ఫార్మ్ బట్ మ్యాటర్ ఈస్ సేమ్. శక్తి నశించదు, శక్తి నిత్యత్వ నియమం అంటారు మనకి.
ఫిజిక్స్ లో మనం చెప్పుకుంటాం. శక్తి ఎప్పుడు ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుంది కానీ శక్తి నశించిపోదు. అదే ఇది మహాప్రళయంలో జరిగేటటువంటిది ఏమిటి అంటే ఈ వ్యక్త రూపంలో ఉన్నటువంటి ప్రపంచం మళ్ళీ సూక్ష్మ రూపంలో వెళ్ళిపోతుంది అన్నమాట. అందువలన దాన్ని ప్రకృష్టముగా లయమగుట అంటాం, చక్కగా విలీనమగుట అంటాం. కాబట్టి అలాగా విలీనం అవడాన్ని చూస్తూ ఉంటుందిట అమ్మ బయట నిలబడి, ఎందుకంటే ఆవిడే చేయిస్తున్నది ఈ పనంతా. అలా కాబట్టి మహాప్రళయ సమయంలో సాక్షిభూతురాలిగా నిలబడి ఈ ప్రళయమునంతటిని దర్శించే తల్లి. ఆమెకి ఈ ప్రళయంతో సంబంధం లేదు, ఆవిడ కేవలం సాక్షిగా ఉంటుంది, ఆవిడ దర్శిస్తూ ఉంటుంది. ఏం జరుగుతున్నదో ఆవిడకి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటి అంటే లయము అంటే కలిసిపోవుట. మరణం అనే జీవికి ప్రళయం లాంటిదే కానీ అంతం కాదు. మరణం అనే జీవికి ప్రళయమే కానీ అంతం కాదు. జీవుడు నశించట్లేదు, అక్కడ జీవాత్మ పరమాత్మలో కలుస్తోంది అన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే లయ ప్రళయ మహాప్రళయ స్థితుల్లో అందరూ అన్ని లీనమైపోతున్నా కూడా తాను ఇటువంటి మార్పుకు లోను కాకుండా వీటన్నిటికీ సాక్షిభూతురాలుగా ఉన్నటువంటి తల్లి కాబట్టి మహాప్రళయ సాక్షిని అని అమ్మవారిని మనం పిలుస్తాం అన్నమాట. అటువంటి అమ్మవారు ఎటువంటి అమ్మవారు ఎవరు అంటే ఆ సాక్షిభూతురాలైనటువంటి అమ్మనే పరాశక్తి అంటారు. అంటే గోలోకానికి సంబంధించినటువంటి శక్తి పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. కాబట్టి ఈ గోలోకములో ఉన్నటువంటి పరాశక్తినే రాధ అంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ గోలోకములో ఉన్నటువంటి కృష్ణునే పరబ్రహ్మ స్వరూపుడు అంటారు. అంటే గోలోకంలో శ్రీకృష్ణుల వారే పరబ్రహ్మగా ఉంటూ రాధాదేవియే పరాశక్తిగా ఉంటుందన్నమాట. అది కాబట్టి గోవింద గోవిదాం ప్రోక్త ఇవన్నీ కూడా గోవిందుని యొక్క నామాలు, కృష్ణుని యొక్క నామాలు. కాబట్టి కృష్ణుడు రాధ ఇద్దరూ కూడా ఒక దగ్గర ఉన్నారు అంటే పరబ్రహ్మము రెండు స్వరూపాలలో ఉన్నది. శక్తిగాను, శక్తికి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మముగాను ఉన్నది. దీన్నే మనకి విమర్శ రూపిణి విద్య అన్న దగ్గర విమర్శ అని చెప్పుకున్నాం. ఇక్కడ విమర్శ ఏమిటి? విమర్శ ప్రకాశము. పరమశివుడు ప్రకాశ స్వరూపుడైతే అమ్మవారు విమర్శ స్వరూపుడు. విమర్శ అంటే ఏమిటి? వ్యాపించటం. పరమశివుడు వెలుగైతే ఆ వెలుగు యొక్క వ్యాప్తియే అమ్మవారు. విమర్శ రూపిణి, వ్యాపించేటువంటి వెలుగు అమ్మవారు. వ్యాపించకుండా స్థిరంగా ఒక దగ్గర ఉండే వెలుగు అయ్యవారు. అయితే ఏమిటి మారింది? అయితే ఏమీ మారలేదు. అది వెలుగే ఇది వెలుగే రెండు ఒకటే అని తెలుసుకోవడమే తత్వజ్ఞానం అన్నమాట. లక్షణాలని బట్టి మనం ఏంటంటే సందర్భానుసారంగా పేర్లు మార్చి మనం పలుకుతున్నాం అంతే. ఆయా సందర్భాల్లో ఆయా రూపంలో వ్యక్తమవుతున్నటువంటి శక్తికి మనం వేరువేరుగా దర్శించి మనం చెప్తున్నాం. అంతేగాని అసలు మూల ప్రకృతి ఎవరు? మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి. మూల ప్రకృతి అమ్మవారే. వ్యక్త అవ్యక్త స్వరూపిణి. ఈ వ్యక్తముగా ఉన్నటువంటి ఈ ప్రపంచానికి, అవ్యక్తముగా ఉన్నటువంటి ప్రపంచానికి కూడా రూపమైనటువంటి తల్లి, అసలైనటువంటి కారణమైన తల్లి. కాబట్టి ఆమె జగజ్జనని జగన్మాత అని మనం చెప్తాం అన్నమాట. అటువంటి తల్లి పరానిష్ఠ, పరబ్రహ్మయందు నిష్ఠ, నిశ్చయముగా ఉండునది. పరబ్రహ్మయందు ఎల్లప్పుడూ మనస్సు లగ్నము చేసి ఉంచేటటువంటి తల్లి.
శ్రీమాత. అందువల్ల మనం సాధారణంగా ఇంద్రియాల్లోనే ఉంటాం. ఇంద్రియాల్లో మనం ఉంటాం. ఏది మన యొక్క పంచేంద్రియాలు ఆ విధంగా చెప్పుకుంటాం. ఇది సాధకుని తాలూకా ప్రాథమిక స్థితి, అంతే కదా. ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి వెళుతున్న కొద్దీ మనస్సు బుద్ధి చెప్పినట్లు, చివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది. అంటే ఇంద్రియాలు మనసు చెప్పినట్టు నడుచుకుంటాయి, మనస్సు బుద్ధి చెప్పినట్టు నడుస్తుంది, బుద్ధి ఏమో ఆత్మ చెప్పినట్టు నడుస్తుంది. ఈ రకంగా మొత్తం అంతా కలిపి ఒకే బిందువు మీద కేంద్రీకృతం అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ బిందు మండల వాసిని అయినటువంటి అమ్మవారిని మనం సరిగ్గా గుర్తించి ధ్యానించాలి అంటే మన యొక్క మనస్సు బుద్ధి ఏకాగ్రం కావాలి, ఏకీకృతం కావాలి. అన్నీ ఒకటై ఒకే బిందువు మీద, ఒకే లక్ష్యం మీద కేంద్రీకృతమైనప్పుడు అమ్మవారు లభిస్తుంది. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఈ నామం ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ధ్యానము అమ్మయే, ధ్యాతృ ధ్యానించేవాడు అమ్మయే, ధ్యానించబడేది ధ్యేయ రూప అది కూడా అమ్మాయి. ధ్యానమునకు లక్ష్యము, ధ్యానించువాడు అన్నీ కూడా ఆ పరమాత్మ జగన్మాతయే అయినప్పుడు ఇక వేరేముంది? నేను వేరు అమ్మ వేరు అనడానికి ఏముంది? ఇక్కడ వేరులు కొమ్మలు మరి ఇంకేం లేవు, అంతా ఒకటే జీవం, అంతే చైతన్యం. కాబట్టి అమ్మ చైతన్య స్వరూపిణి. ఎక్కడ చైతన్యం ఉన్నా సరే ఆ చైతన్యం అనేది అమ్మ యొక్క లక్షణమే అని మనం గుర్తిస్తే ఎంత ఆనందం కలుగుతుందో. అంటే మనం కణంలో క్షణంలో జరుగుతున్నటువంటి మార్పులని, రూపాలని, దశలని మనం గుర్తించగలుగుతున్నామన్నమాట. గుర్తించి అందులో ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని గ్రహిస్తున్నామన్నమాట. మనస్సు పులకిస్తుంది, బుద్ధి ప్రశాంతమవుతుంది, టెన్షన్లు అనేవి తగ్గుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, చిత్త చాంచల్యం తగ్గుతుంది. అప్పుడు హృదయం అనే కాసారంలో ముని మానస హంసిక హంసలా అమ్మవారు విహరిస్తుందన్నమాట. అంటే ఏమైంది? విశ్వాస నిశ్వాసలు ఏకమై హంస రూపంలో మానస సరోవరంలో వ్యవహరిస్తుంది అని మన వాళ్ళు వివరించారనమాట. ఇంత పెద్ద చక్రం ఉంది అర్థం చేసుకుంటే. అందువలన అమ్మవారు పరానిష్ట, పరబ్రహ్మమునందు నిశ్చితముగా ఉంటున్నటువంటిది. ఈ విధంగా సర్వాంతర్యామిని, సర్వులలోను, సర్వ జీవులలోను, సర్వ పదార్థములలోను చూడగలిగేటటువంటి గుణాన్ని పరానిష్టగా అర్థం చేసుకోవచ్చు. నిజమైన తురీయ స్థాయిలో ఇది జరుగుతుంది. అవస్థలు ఉన్నాయి కదా, జాగృత్, స్వప్న, సుషుప్తి. నాలుగోది తురీయ అవస్థ. ఈ 4 అవస్థల్లో చివరిదైనటువంటి తురీయ అవస్థలో ఈ రకమైనటువంటి బుద్ధి అనేది మనకు కలుగుతుందన్నమాట. ఎందుకు? అప్పుడు అసలైన జ్ఞానం మనకు లభించినట్టు. కాబట్టి అదే ప్రజ్ఞానము అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ కదా, ప్రకృష్టమైనటువంటి జ్ఞానం. ప్రజ్ఞానము ఘన అంటే గడ్డగట్టినటువంటి రూపిణి, ప్రజ్ఞాన ఘన రూపిణి అయిన మహా అని అమ్మవారిని మనం ఈ నామంతో మనం కొలుసుకోవాలి. గడ్డ కట్టినటువంటి జ్ఞానమే అంటే ఒక దగ్గర ఆకారము దాల్చినటువంటి జ్ఞానమే అమ్మవారు. కాబట్టి ప్రజ్ఞాన ఘనరూపిణి అని మనం చెప్పుకుంటాం. నీటి ఆవిరి ఉందనుకోండి, అది ఏ రూపాన్నైనా పొందగలదు, ఎంతటి ఘన పరిమాణానైనా పొందగలదు నీటి ఆవిరి. కానీ అది చల్లబడితే ఏమవుతుంది? నీటి ఆవిరి నీరు అవుతుంది. నీరుకి ఏముంటుంది? ఏ ఆకారాలైనా పొందగలదు, కానీ ఘన పరిమాణం మాత్రం మారదు.
మళ్ళీ అదే నీటి ఆవిరి ఇంకా చల్లబడి ద్రవ స్థితి నుంచి నీటి స్థితిని కూడా దాటి ఘన స్థితిలోకి వచ్చింది అనుకోండి, మంచుగడ్డగా తయారైంది అనుకోండి, అప్పుడు కూడా దాని తాలూకా ఘన పరిమాణం మారదు, జస్ట్ రూపం మారుతుంది అంతే. కాబట్టి వాయు ద్రవ ఘన స్థితులు ఎలా ఉంటాయో ఇలాగే స్థిరంగా ప్రజ్ఞానాన్ని కూడా మనం ఊహించాలి. ప్రజ్ఞానము ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది, కానీ దాని యొక్క స్థాయి విలువ ఏమీ కూడా తగ్గవు. కాబట్టి అమ్మవారు ఈ రకంగా నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపంగా అమ్మవారు ఉంది కదా. సాకార సగుణ రూపమే మనకు కనిపిస్తున్నటువంటి అమ్మవారి యొక్క రూపం. ఆమె నిజంగా చెప్పుకోవాలంటే నిరాకారము నిర్గుణము, అదే ఆమె యొక్క లక్షణం. ఏమీ కనిపించకపోతే ఏముందని చెప్తావు అని అజ్ఞానులకి సాధకులకి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు వారికి చూపించడానికి ఏర్పరిచినటువంటి రూపం అది. ఇది మన ఋషుల యొక్క మహాప్రణాళిక. ఆ ప్రణాళిక ద్వారా సామాన్యులైనటువంటి మనవంటి వారికి కూడా అసలైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏమిటో సూక్ష్మంలో మోక్షంగా అందించారన్నమాట, హోమియోపతి మెడిసిన్ లాగా. కాబట్టి ఇది ఎదురుగా మనుషుల్ని చూడగలుగుతుండే ప్రజ్ఞానాన్ని కూడా మనం చూడాలనుకుంటే అమ్మవారిని చూస్తే సరిపోతుంది. అంటే ఏమిటి? అనురాగం ఘనీభవిస్తే అమ్మ అవుతుంది, అజ్ఞాన క్రోధాలు గాని ఘనీభవిస్తే అసురుడు అవుతాడు మనిషి, ప్రజ్ఞానం ఘనీభవిస్తే పరమేశ్వరి అవుతుంది. ప్రజ్ఞానం ఘనీభవిస్తే పరమేశ్వరి అవుతుంది, అజ్ఞానము క్రోధము ఘనీభవిస్తే అసురత్వం వస్తుంది, మనం రాక్షసులం అయిపోతాం. అనురాగం గాని ఘనీభవించింది అనుకోండి, అది అమ్మ అవుతుంది. అంటే అమ్మ అనురాగము అనేటువంటి పదార్థము యొక్క వ్యక్త రూపం అమ్మ అన్నమాట. అమ్మ అంటేనే అనురాగం. అది మనకేంటంటే ప్రజ్ఞాన ఘన రూపిణి అనేటువంటి నామం ద్వారా మనం చెప్పుకునేటువంటి లక్ష్యం అన్నమాట. ఆ రకంగా ఇక్కడ మనకి అమ్మవారు ఎన్ని రూపాల్లో ఉన్నా సరే అసలైనటువంటి జ్ఞానము ఎవరికైతే లభిస్తుందో, ఎవరైతే అటువంటి జ్ఞానాన్ని పొందుతారో వారు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భక్తులు 4 విధాలని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు చూశారు. ఆ జ్ఞాని ఎవడైతే ఉంటాడో, నేనెవరు, ఎవరి కోసం నేను ఈ జన్మెత్తాను, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళతాను, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసుకొని వాటికి సరైనటువంటి సమాధానాల కోసం వెతికేటటువంటి వారు జ్ఞానులు. అటువంటి జ్ఞానులే తన రూపముగా కలిగినటువంటిది. ప్రతి జ్ఞానిలో అమ్మవారు ఉన్నారు అని అర్థం. సో ఆ రకంగా అమ్మవారిని ప్రజ్ఞాన ఘనరూపిణి అని మనం చెప్పుకుంటాం. ఆ ప్రజ్ఞానము కూడా ఏమంటాం మనం? అదే బ్రహ్మత్వం. ప్రజ్ఞానం బ్రహ్మ అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మహావాక్యాలు, అందులో ఇది ఒక మహావాక్యం అన్నమాట. అటువంటి బ్రహ్మతత్వమే జ్ఞానము అని తెలుసుకోవడమే అసలైనటువంటి బ్రహ్మజ్ఞానికి ఉండే లక్షణం. కాబట్టి బ్రహ్మజ్ఞాని కావాలి అంటే అసలు ముందు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలియాలి, దానికి తగినటువంటి సాధన చేయాలి. తపస్సు చేయడం అంటే తప్పించటం. దేనికోసం తప్పించటం అంటే జ్ఞాన సముపార్జనకై తప్పించుట. వాడు తాపసి. నిరంతరం అమ్మనే నామాలనే మరణం చేసేవాడు మరణశీలత్వాత్ మునిహి, వాడిని ముని అంటాం. నిరంతరము మరణం చేసేవాడు. కాబట్టి ద్రష్ట ఎవరవుతారు? వాళ్ళు ఋషులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క పేరు పెట్టారు మన వాళ్ళు. అంటే సాధన చేస్తూ ఉంటే
ఒక్కొక్క స్థాయి మెట్టు మీదకి మీదకి ఎక్కుతూ ఉంటే ఒక్కో రకమైనటువంటి నామం అనేది ఆ వ్యక్తులకి అన్వయిస్తుందన్నమాట. ఆ రకంగా మనం ఏంటంటే ప్రజ్ఞానము కోసమే మనం తపించాలి. కాబట్టి తపన అనేది ప్రతి మనిషికి ఉండాలి. తపన ఉన్నప్పుడు శ్రద్ధ కావాలి. శ్రద్ధ, తపన రెండు ఉంటే ఖచ్చితంగా మనం బ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందగలము. ఆ విధంగా జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం దర్శించగలము ఆత్మలో. ఎందుకంటే ఆవిడ అంతర్ముఖ సమారాధ్య కనుక. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.